హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. ఇవాళ మన వర్క్ వచ్చేసి మనకు వెస్ట్ గోదావరి నుంచి అయితే FT003 డికోడర్ బోర్డు, మినీ డికోడర్ బోర్డు పార్సల్ చేశారు కస్టమరు. అతని రిక్వైర్మెంట్ ఏంటంటే స్టేటస్ లైట్ వెలగట్లేదు, DTS, DD, PCM అనేది పనిచేయట్లేదు. ఇప్పుడు దీన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేద్దాము. సో మనం పవర్ సప్లై ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అనేది మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాము. స్టేటస్ లైట్ ఎందుకు రావట్లేదు, PCM కానీ డాల్బీ కానీ DTS కానీ ఎందుకు చూపెట్టట్లేదు. సో టిన్నర్తోనైతే ఒకసారి బోర్డ్ క్లీన్ చేసుకుంటున్నాం. సో ఇది ఐసీ నుంచి అయితే సిగ్నల్ రావట్లేదు, సో అదే ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఈ ఐసీ అనేది ప్రాబ్లం ఉంది. సో ఈ ఐసీ రీప్లేస్ చేస్తేనే మనకు ఈ LED స్టేటస్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఈ ఐసీ మనకు దొరకడం కొంచెం కష్టమే, కస్టమర్కి అయితే చెప్పిద్దాం. సో ఎప్పుడైతే మీకు ఇట్లా వోల్టేజ్ ప్రాబ్లం, వోల్టేజ్ తప్పిస్తే మాత్రం ఈ ఐసీలు పోతాయి. వోల్టేజ్ ఇచ్చేటప్పుడు మైనస్కి మైనస్, ప్లస్కి ప్లస్, పాజిటివ్ పాజిటివ్ ఇవ్వండి. వోల్టేజ్ కూడా 12 volts, 1 amp ఆర్ 2 amp, 8 volts to 24 volts వరకు పనిచేస్తుంది బోర్డు. జాగ్రత్తగా ఇచ్చుకోండి. సార్ PCMలో అయితే ఇప్పుడు నడుస్తుంది. నేను డాల్బీ డిజిటల్ అన్నీ డిసేబుల్ చేశాను సెటప్ బాక్స్ నుంచి. ఇది సెట్టింగ్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు సెట్టింగ్స్ వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్, ఇక్కడ డివైస్ ప్రిఫరెన్స్, డిస్ప్లే అండ్ సౌండ్, అడ్వాన్స్ సౌండ్ సెట్టింగ్స్, సెలెక్టెడ్ ఫార్మాట్స్. సో ఇక్కడ అన్నీ ఆఫ్ అయితే చేశాను. నెవర్ యూజ్ ది సరౌండ్ సౌండ్ ఆఫ్ చేశాను. ప్లస్ మాన్యువల్ చూస్ అంటే డాల్బీ డిజిటల్ మనం ఎనేబుల్ అయిందా డిసేబుల్ అయిందా ఈ ఆప్షన్కి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ డిసేబుల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా కొడితే ఎనేబుల్ అవుతుంది, ఇలా కొడితే డిసేబుల్ అవుతుంది. సో అన్నీ డిసేబుల్నే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళొకసారి యూట్యూబ్ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. ప్లే అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు PCMకి చేంజ్ అయిపోయింది. ఇక్కడ PCM కూడా లైట్ గ్లో అవుతుంది, స్టేటస్ లైట్ కూడా చూడొచ్చు.